ముదటి ఇక పాప చెప్తే అయిపోతలేరు. తినమ్మన్నాడు ఇక అంతేలే కానీ ఏదైతుంది అర్థం కడితే అందరికి ఫస్ట్ చాలే గ్యాస్ వచ్చింది. ఇట్లుంటుంది గైస్, ఊళ్ళో వండుకుంటే ఇట్లుంటుంది. చూడండి మా అమ్మ గ్యాస్ కూడా చేయరాట్లే, అక్కడ ఉండి ఉండి అలవాటయి చూడండి గ్యాస్ కూడా తిప్పరాట్లేదు ఇవకి. ఇప్పుడు వచ్చింది గంటకి. అట్లుంటుంది నీతో, మామూలుగా ఉండదు అమ్మో నీతోనే. బువ్వ ఉడుకుతుంది, కూరగాయలు వస్తుంది. చికెన్ కూర ఎక్కడ ఉంది? చికెన్ కూర అది. ఉల్లిగడ్డలు అవి కోసినావా? ఉల్లిగడ్డలు కోసింది, అన్ని కోసింది. అదైతే అంత ప్యాకెట్ల సంసారం అయిపోయింది. ప్యాకెట్ల సంసారం అయిపోయింది చూడండి. అంత ప్యాకెట్లు తెచ్చుకుంటున్నాం, స్టాక్లు ఏం లేవు 4 రోజు మట్టికి. అల్లం చూడండి, అల్లం కూడా దేవుళ్ళు ఇచ్చిర్రంట. అల్లం లేదని అంటే ఇగో తీసుకో బుజ్జి అని మా మమ్మీకి ఇచ్చిర్రంట. అట్లా ఉంటుంది మాతోని. ఒకరోజు ఉప్పు, ఒకరోజు పసుపు, ఒకరోజు కారం, ఒక్కళ్ళు అడుగుతున్నారు. మంచిగా కలుపురా. ఉప్పు వేసుకోవాలి. మంచిగా ఉంది. చిన్న చిన్న గురువులాట అంటున్నట్టు అయితే మంచిగా అనిపిస్తుంది. నేను తోమదేనికి ఎక్కువ గిన్నెలు లేవు, మా అమ్మ వేయాలనుకున్నా కూడా ఎక్కువ గిన్నెలు లేవు, ఊడితేనికి ఆకిల్ లేదు. ఎక్కువైతుందా? ఉడుతుందా ఉడుకోదా అంటున్నా? ఉడుకుతుందిగా.
మూత పెట్టి డబ్బు నా మూత పెట్టు. కర్రీ ఎలా ఉంది? చికెన్ దోసకాయ కర్రీ ఇవాళ. ఇది సెకండ్ డే మన విలేజ్లో అయింది, ఇలా జరిగింది. రెండో రోజు అయితే మేము ఇలా చికెన్ దోసకాయ కూర అయితే వండుకొని తిన్నాము. ఇంకా రేపటిది ఇంకో మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. సో చూస్తూనే ఉండండి మేము ఎలా ఉంటున్నామో ఊళ్ళే.